ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్లో ఇండియా ఒక ఎక్సలెంట్ విక్టరీ అందుకుంది. అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ పూర్తిగా డామినేట్ చేసి ఒక భారీ మార్జిన్తో ఇండియా థర్డ్ మ్యాచ్ విన్ అయింది. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు డే 4లోనే మ్యాచ్ రిజల్ట్ వస్తుందని. కానీ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ పూర్తి డామినేట్ చేసి ఇండియా డే 4లోనే మ్యాచ్ విన్ అయింది. ఇక ఈ మ్యాచ్కు ముందు కీ ప్లేయర్స్ మ్యాచ్కి అవైలబుల్ లేకపోవడం, ఇద్దరు డెబ్యూటెంట్తో ఈ మ్యాచ్ ఆడడం ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ ఉందనుకున్నాం. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో రెండు ఇన్నింగ్స్లో 400+ రన్స్ కొట్టడం చూసాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, జడేజా బాగా ఆడితే సెకండ్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ బాగా ఆడారు. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం రెండు ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడాడు. బౌలింగ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్ 4 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా 5 వికెట్లు తీసుకున్నాడు. ముందుగా డే 4లో నిన్న నైట్ వాచ్మెన్గా వచ్చిన కుల్దీప్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కుల్దీప్ యాదవ్ కూడా ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్ చేశాడు అండ్ శుభ్మన్ గిల్ కూడా చాలా పేషెన్స్గా ఆడాడు. అవసరమైన టైంలో బౌండరీ స్కోర్ చేస్తూ 90s రీచ్ కాగానే అన్ఫార్చునేట్లీ 91 రన్ దగ్గర రన్అట్ అయ్యాడు. దీంతో శుభ్మన్ గిల్ ఒక వెల్ డిజర్వ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక నిన్న రిటైర్ టైప్ పైలను తిరిగి వెళ్ళిన యశస్వి జైస్వాల్ ఈరోజు డే 4లో బ్యాటింగ్ తిరిగి వచ్చాడు. ఇక నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ 27 రన్స్ దగ్గర ఉన్నప్పుడు రెహన్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు రన్అట్ అయిన సర్ఫరాజ్ ఖాన్ వచ్చి ఈ మ్యాచ్లో సెకండ్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఓవరాల్ ఫస్ట్ సెషన్లో చూసుకుంటే ఇండియా కొంచెం స్లో ఆడింది, కానీ 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. కానీ లంచ్ తర్వాత మాత్రం జైస్వాల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ బౌలర్స్పై విరుచుకుపడ్డారు. మెయిన్లీ జైస్వాల్ మాత్రం ఇంగ్లాండ్ బెస్ట్ బౌలర్ అయిన ఆండర్సన్ని ఒకే ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఛాన్స్ దొరికినప్పటికల్లా బౌండరీ స్కోర్ చేశాడు. ఇండియా లంచ్ తర్వాత 6 ఓవర్స్లో ఆల్మోస్ట్ 50 రన్స్ కొట్టింది. ఓవర్కి 8 to 9 రన్స్ రన్ రేట్తో స్కోర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో సెకండ్ హాఫ్ సెంచరీ చేస్తే జైస్వాల్ ఈ సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీ చేశాడు. ఇక యశస్వి జైస్వాల్ ఒక బైలాటరల్ సిరీస్లో ఎక్కువ సిక్సెస్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు అండ్ ఆల్సో యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్లో ఏకంగా 12 సిక్స్లు కొట్టాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఆల్మోస్ట్ 170 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇండియా 556 రన్స్ దగ్గర లీడ్లో ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ 68 రన్స్, జైస్వాల్ 214 రన్స్ దగ్గర నాట్అవుట్గా ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే జో రూట్ అండ్ టామ్ హార్ట్లీ, రెహన్ అహ్మద్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ టీం టీ బ్రేక్ ముందు 2 వికెట్స్ కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక సూపర్ ఇన్నింగ్స్ అయిన బెన్ డకెట్ ఈ ఇన్నింగ్స్లో మాత్రం రన్అట్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇండియన్ బౌలర్స్ వికెట్స్ తీస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఒక పెద్ద పార్ట్నర్షిప్ కూడా రానివ్వలేదు. ఇక జాక్ రాలీతో పాటు నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆలీ పోప్, జానీ బెయిర్స్టో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తిరిగి పైకి వెళ్ళారు. ఇక బెన్ స్టోక్స్ అండ్ రూట్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ ఇద్దరు కూడా స్వీప్ షాట్ ఆడి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యారు. ఇక దాంతో ఇంగ్లాండ్ 50 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయింది. ఇక నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన బెన్ ఫోక్స్ అండ్ టామ్ హార్ట్లీ కొద్దిగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు కూడా ఎమ్మటే అవుట్ అయిపోయారు. కానీ లాస్ట్లో మార్కెట్ కొన్ని పెద్ద షాట్స్ ఆడినప్పటికీ తను కూడా 33 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. దాంతో ఇంగ్లాండ్ 122 రన్స్ దగ్గర 10 వికెట్స్ కోల్పోయింది. ఇక ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే జడేజా ఎక్సలెంట్ బౌలింగ్ వేసి 5 వికెట్స్ తీసుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు అండ్ బుమ్రా, అశ్విన్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇక దాంతో 434 రన్స్ తేడాతో ఇండియా ఈ మ్యాచ్ గెలిచింది. ఇండియా ఈ మ్యాచ్ గెలిచి 1-2తో సిరీస్ లీడ్లో ఉంది. ఇక ఈ మ్యాచ్లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్తో పాటు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ అశ్విన్ లేనప్పుడు 4 బౌలర్స్ అద్భుతంగా మేనేజ్ చేశాడు. ఎక్కడ కూడా డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టకుండా అగ్రెసివ్ ఫీల్డ్ పెట్టడం అండ్ బౌలర్స్ రొటేట్ చేయడం చాలా అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. అండ్ బ్యాటింగ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఎక్సలెంట్ సెంచరీ చేశాడు. ఇక ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళకి బ్యాటింగ్లోను బౌలింగ్లోను రెండింటిలోనూ కన్సర్న్స్ ఉన్నాయి. మెయిన్లీ బ్యాటింగ్లో ఒకే బ్యాట్స్మెన్పై డిపెండ్ అవ్వడం. ఫస్ట్ మ్యాచ్లో ఆలీ పోప్ బాగా ఆడితే సెకండ్ మ్యాచ్లో క్రాలీ, థర్డ్ మ్యాచ్లో బెన్ డకెట్ బాగా ఆడారు. ఇలా ఒక బ్యాట్స్మెన్పై డిపెండ్ అయ్యి వాళ్ళు అవుట్ కాగానే కొలాప్స్ చూస్తున్నాం. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో 200 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయిన ఇంగ్లాండ్ 390 రన్స్కి ఆల్ అవుట్ అయిపోయింది. ఇలా కొలాప్స్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన జో రూట్ అండ్ జానీ బెయిర్స్టో ఇద్దరు కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇక నెక్స్ట్ మ్యాచ్లోనైనా బెయిర్స్టోని పక్కన పెట్టి వేరే బ్యాట్స్మెన్ తీసుకుంటే బెటర్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆ బౌలింగ్లో ఇన్ఎక్స్పీరియన్స్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన జిమ్మీ ఆండర్సన్ ఈ మ్యాచ్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ అప్రోచ్ ఎలా ఉంటుందో, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ చేస్తారో లేదా సేమ్ టీంతో దిగుతారో చూడాలి. ఇక ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ గురించి, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.